ఏపీలోని ఆర్యవైశ్యుల 95% మంది కూటమికి మద్దతు తెలిపారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అనంతపురంలో జరిగిన ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజులతో కలిసి పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఆయన ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. ఆర్యవైశ్యాసు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఓట్లేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటేయడం జరిగిందండి. ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంటు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున.